అంటే ఫ్యామిలీ జోలికి వెళ్ళే సంస్కృతి మాది కాదు. కానీ నువ్వు మాట్లాడిన దానికి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నావు. నీకు మీ భార్య గారికి కూడా సంబంధాలు ఉన్నాయా సైబర్ క్రైమ్తో? అంటే నువ్వు వాళ్ళతో పాటు తిరిగావుగా, వాళ్ళు నీతో పాటు తిరిగారుగా. ఈ 2 సంవత్సరాల్లోనే సైబర్ క్రైమ్ గుర్తుకొచ్చిందా? నీతో పాటు తిరిగినప్పుడు గుర్తు రాలేదా? అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు. అభివృద్ధి సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య గారు చేసిన అభివృద్ధి ఎవరు చేశారో చూపింది. సరే, మా పెద్దలు చెప్పరు అంటే సండ్ర వెంకట వీరయ్య, సత్తుపల్లి సండ్ర వెంకట వీరయ్య గారికి కేర్ ఆఫ్ అడ్రస్. నువ్వు ఇప్పుడు ఏదో వచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడే మాటల వల్ల నువ్వు నాశనం అవుతున్నావు, కానీ నువ్వేమి ఫేమస్ అవ్వవు. ఉన్నదానికంటే పదపాతాలకు తొక్కేస్తారు. నేను మొత్తంగా మతిస్థిమితం లేని మాటలే మాట్లాడింది. సత్తుపల్లి ప్రజలకు నేను చెప్తున్నా, సండ్ర వెంకట వీరయ్య అనే మనిషి ఒక ఫ్రాడ్ చేసే మనిషి అని చెప్పాడు. అసలు నీకు కేసీఆర్ గారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే నువ్వు చేసింది ఏంటి? అసలు నీ బతుకేంటి? నువ్వు ఉస్మానియా యూనివర్సిటీలో చేసిన కార్యక్రమాలు ఏంటి? నువ్వు నీ ముద్దు కింద గురి కింద సామెతలు చెప్తారు కదా, నీకున్న నలుపుని తీసి అందరికీ పుయ్యాలని చూస్తున్నావు. అది మంచి పద్ధతి కాదు. ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోకపోతే 2 పర్యాయాలు నీకు డిపాజిట్లు లేకుండా సత్తుపల్లి నుంచి తరిమి కొట్టారు ప్రజలు. అయినా నీకు బుద్ధి రాలా. న్యూస్ క్లిప్పింగ్స్లో ఒక వీడియో పెట్టడం జరిగింది. అసలు పిడమర్తి రవి సత్తుపల్లిలో 2 సార్లు నిలబడి ఒక్కసారి కూడా గెలవలేకపోయారు. ఫస్ట్ సారి డిపాజిట్లు కూడా దక్కల. రెండోసారి కూడా కేసీఆర్ గారు అభిమానంతో ఏదో కొంచెం ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఆయనకి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నుంచి ఆయన సత్తుపల్లికి ఒరగబెట్టింది నేను. దే వెంకట వీరయ్య గారు 4 సార్లు గెలిచారు. 3 సార్లు సత్తుపల్లి నుంచి గెలిచి రికార్డు సృష్టించారు. గెలుపు ఓటంలో రాజకీయాల్లో సహజం. 3 సార్లు కూడా ఆయన ప్రజలతో కానీ అలాగే నాయకులతో కానీ ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే స్పందించి అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తిని వాళ్ళ వ్యక్తిగతంగా దూషణలు చేయడం సరైన పద్ధతి కాదు. కబద్దార్ పిడమర్తి రవి, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. అలాగే కుటుంబం, వాళ్ళ పిల్లలు, అసలు వాళ్ళకి రాజకీయాలతో సంబంధమే లేదు. ఆస్ట్రేలియాలో చదువుకున్న పిల్లలందరూ సైబర్ క్రైమ్లో ఉన్నట్టేనా? ఆ బాబు ఎప్పుడో చదువుకొని వచ్చేసాడు, ఇక్కడ సెటిల్ అయిపోయారు, పెళ్లి చేసుకున్నారు, ఏదో బిజినెస్ చేసుకుంటా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తితో అసలు సంబంధం లేని వ్యక్తిని నీకేం తెలుసని మీరు అంత కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఈసారి మా నాయకులు చెప్పినట్టు ఈసారి కనుక సత్తుపల్లి ఇలాంటి అవాకులు చవాకులు పేలితే వెంకట వీరయ్య గారి అభిమానులు ఊరుకోరు. బిడ్డ జాగ్రత్తగా మాట్లాడు. మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. అసలు మీరా వెంకట వీరయ్య గారిని విమర్శించేది? 2 సార్లు వెంకట వీరయ్య గారితో పోటీ పడి డిపాజిట్ తెచ్చుకొని మీరు వారి గురించి, వారి కుటుంబం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదనలు వలించినట్లుంది. దయచేసి సత్తుపల్లి చరిత్రలో వరుసగా 3 సార్లు గెలిచిన చరిత్ర వెంకట వీరయ్య గారు. ఈ సిగ్గుమాలిన మాటలో, ఈ బుద్ధి లేని మాటలో మీరు మాట్లాడుతూ నలుగురిలో తిరుగుతూ మీరు ఒక దళిత నాయకుడు, దళిత నాయకత్వం చేసుకుంటూ ఉద్యమం చేసుకుంటూ కేసీఆర్ గారు మీకు 2 పర్యాయాలు టికెట్ ఇచ్చారు, 2 సార్లు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. మినిమం సత్తుపల్లి హద్దులు తెలియని వ్యక్తి మీరు. సత్తుపల్లిలో దళితులు ఎక్కడున్నారు, ఉద్యమకారులు ఎక్కడున్నారు, ఈ నియోజకవర్గ హద్దులన్నీ ఓట్లన్నీ కూడా తెలియని వ్యక్తి మీరు వెంకట వీరయ్య గారి గురించి మాట్లాడటం నిజంగా మీ గురించి మేము మాట్లాడడం మాకు సిగ్గు అనిపిస్తుంది. ఇటువంటి విషయాలు మానుకోకపోతే ఉద్యమిస్తాం, మిమ్మల్ని అడ్డుకుంటాం, ప్రతి విషయంలో కూడా అడ్డుకుంటాం తెలియజేసుకుంటూ ఖబర్దార్ జాగ్రత్త. పిడమర్తి రవి మూల్యం చెల్లించక తప్పదు. వెంకట వీరయ్య గారు లాంటి నిస్వార్థ పరులు, అంత గొప్ప రాజకీయ నాయకులు పొందే మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. దయచేసి ఎక్కడైనా ఇటువంటి విషయాలు మానుకోవాలని. మీకు పిచ్చి పడితే హాస్పిటల్లో జాయిన్ కాండి, హాస్పిటల్ ఖాళీగానే ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీలో కడిగిన ముత్యంలా ఉన్న వెంకట వీరయ్య గారిని, వాళ్ళ కుటుంబాన్ని, ముఖ్యంగా వారి పిల్లలు కానీ వారు కానీ ఇటువంటి విషయాలలో మేము ఎక్కడా చూడలేదు. రాజకీయాలంటే రాజకీయాల్లో చేసుకోవాలి, కుటుంబ విషయాల్లో కూడా రాకూడదని తెలియజేసుకుంటూ, ఇటువంటి విషయాలు మానుకోవాలని తెలియజేసుకుంటూ, మరి ఎక్కడైనా మీరు ఈ విషయాలు చర్చిస్తే అడ్డుకుంటామని ఒక దళితుల తరపున మాట్లాడుతూ హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.